అక్కడ 8 టీఎంసీలు, ఇక్కడ మన కెపాసిటీ 0.6 టీఎంసీ కెపాసిటీ. అది కూడా 834, 795. 834లో 0.3 టీఎంసీ, 795లో 0.33 టీఎంసీ. ఇది మన కెపాసిటీ. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885. పోతిరెడ్డిపాడులో నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులు ఉండాలి. నేను అడుగుతా ఉన్నా, మరి రోజుకు 8 టీఎంసీలు 777 నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చిత్తూరు జిల్లాలోనే పుట్టినాడు. కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని? ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం అడుగులు పడ్డాయి. అందులో భాగమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం. 800 అడుగుల్లోనే మనం కూడా 3 టీఎంసీలు నీటిని తీసుకొని వెళ్ళే వెసులుబాటు క్రియేట్ చేసాం. మనం కూడా 800 అడుగుల్లో 3 టీఎంసీల రోజుకు 3 టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెప్పించినాడు. అది తెలంగాణ నుంచి వాళ్ళు ఏపీలా చంద్రబాబు నాయుడు వేయించినాడు. ఆయన తెలుగుదేశం కార్యకర్తలు. ఎంత దుర్మార్గుడో ఈ మనిషి చూడండి. అయినా సరే రాయలసీమ, దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ముందుకు కదిలించాం, ముందుకు కొనసాగించాం. ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి. ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్వైరన్మెంటల్ కమిటీ మీటింగ్లో ఈఏసీ జరుగుతుంది. ఈఏసీ 3 డేట్స్ నవంబర్ 2024 ఒకసారి సమావేశమైంది.
జనవరి మళ్ళీ 2 నెలల తర్వాత జనవరి 2025లో మళ్ళీ సమావేశమైంది. మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి 27, 2025 సమావేశమైంది. 3 సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు. దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి. డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నోరు మెదపకోకుండా వదిలేయడంతో. డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు, తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు. అటువైపున 777 అడుగుల నుంచి 827 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. 881 అడుగులు ఎప్పుడు చేరుతాయి? ఆ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి? ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు 800 అడుగుల్లోనే నువ్వు కూడా 3 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ, ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ లిఫ్ట్లో ఆ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అంటాడు స్వామి. రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందాడా, స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు. అవి కట్టకపోతే కుప్పంకు, చిత్తూరు జిల్లాకు తాగునీళ్లు కూడా పోవు. తాను పుట్టింది చిత్తూరు జిల్లా, ఆ జిల్లా మీద మమకారం లేదు. కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు. హంద్రీనీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా? దాదాపు 500 కిలోమీటర్లు, 500 పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి. పూర్తిగా టేలెండ్లో ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి, ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు. అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా? కాలేటి వాగు కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీ. 1.2 టీఎంసీ.
ముదివేడి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 2 టీఎంసీలు. నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 1 టీఎంసీ. ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 3 టీఎంసీలు. మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం. ఈ స్టోరేజ్ కెపాసిటీ కానీ లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? 500 కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు పోవాలనంటే ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కానీ లేకపోతే నీళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తాయి? ప్రజల గొంతు ఎలా తడపాలి అనే ఆలోచనలు లేవు వెనుకు. ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచనలు పుట్ట వెనుకు. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలు. ప్రజల గురించి ఏ రోజు చీకు లేదు, చింత లేదు. చెప్పేటివన్నీ అబద్ధాలు, చేసేటివన్నీ దొంగ పనులు.